విషయం ఏంటంటే కొంతమంది రాజకీయ సులాభాల కోసము ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కోసం చేస్తున్నటువంటి ఈ మతపరమైన విషయాలు ఇవి. కాబట్టి మనం ఏంటంటే ఎక్కడో 0.1% ఉన్నారు నెగిటివ్ పీపుల్. మనం మిగిలిన 99% ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఐక్యత రావాలి. ఎందుకంటే అదే అంటారు, సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు, మంచి వాళ్ళు మౌనంగా ఉండడము. ఇప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన పనులు మానేసి ఇళ్లలో లేకుండా బయటకు వచ్చి నిలబడ్డామంటే ఇది ఈ రెస్పాన్స్ కావాలి. ఎప్పుడైనా ఎక్కడైనా చెడు జరుగుతుంది, దౌర్జన్యం జరుగుతుంటే మనం వెంటనే స్టాండ్ తీసుకోగలగాలి. ఖచ్చితంగా సార్, మీరు వేరు నేను వేరు కదా, మనుషులందరము కూడా ఒక్కటే మన భావనతో మనం ముందుకెళ్తున్నాము. అదే భావంతో నిలబడతాము. ఈగ కూడా వాళ్ళని ఇవ్వకుండాను మనం ఒకటి చేద్దాం. ఇప్పుడు ఇదైతే ఉందో ఈ సంఘటన జరిగింది నిజంగా కలిసి వస్తుంది, మనసు కలిసి వేస్తుంది. ఇంత మంచి వ్యక్తి మీద, ఎందుకంటే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు, వ్యక్తిగతంగా చాలా మంచి పర్సనాలిటీ. అలాంటి వ్యక్తి మీద ఇలా జరిగిందంటే తట్టుకోలేకపోతాం. ఎవరి మీద కూడా ఇలా జరగదు. ఇప్పుడు అజయ్ గారి మీద అటాక్ చేస్తామని చెప్తున్నారు కదా, నిజంగా ఒకవేళ చూడండి, దేవుడి ఆజ్ఞ లేకుండా ఏది జరగదు, అవునా లేదు? ఇప్పుడు మనలో ఉన్న విశ్వాసంతో మనం నిలబడ్డాము. ఎప్పుడు కూడా మనం ఒకళ్ళు అన్యాయం చేయాలని ఆలోచించేవారం కాదు, ఒకళ్ళ హితం కోసం ఆలోచించేవారమే. కాబట్టి ఖచ్చితంగా మీతో పాటు మేము ఉన్నాం సార్, మాతో పాటు మీరు ఉన్నారు. అందరం కలిసికట్టుగానే ఉందాము, కలిసికట్టుగా సుఖంగా జీవితం. ఎందుకంటే కొంతమంది మూర్ఖులకు తెలియని విషయం ఏంటంటే, ఇది సమాజం అంటే మన శరీరంతో సమానం. ఈ శరీరంలో ఒక చెయ్యి, ఇంకో చెయ్యి, ఒక కాలు ఒక భాగం ఉందంటే ఒక్కొక్క వర్గం అనుకుంటే ఒక వర్గాన్ని డ్యామేజ్ చేద్దామంటే మన శరీరమే పోతుంది కదా, అవునా లేదా? అంతా కలుస్తేనే సమాజం అన్న ఈ కనీస జ్ఞానమైన వచ్చే విధంగా ప్రజలందరికీ మనం తెలియచేయాలి కూడా. అందరూ కూడా కలుస్తున్నాం. అదే బైబిల్ అనేది చెప్తున్నా, సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమో చెప్పింది. కలిసి కట్టుగానే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.